వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో క్రాంతి గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. హాయ్ క్రాంతి గారు, ఎలా ఉన్నారు? హాయ్ ఆయుష్మాన్, నమస్తే. ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సార్, కొత్త సంవత్సరం ఆల్రెడీ వచ్చింది, మనం ఫిబ్రవరిలో కూడా ఉన్నాం ఇప్పుడు. సో ఈ ఒక సంవత్సరంలో అంటే 2025లో ఎవరైనా కానీ ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఇది రైట్ టైం అంటారా? సో మీరు అడిగిన క్వశ్చన్లోనే దాదాపు ఆన్సర్ ఉంది. ఓకే. ఎందుకంటే గత 6 monthsగా మనం చూసుకున్నట్లయితే, ఓకే, ఓవర్ లాస్ట్ 6 months పీరియడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈక్విటీ మార్కెట్లో ఇండెక్స్ ఒక ఆల్మోస్ట్ 10 to 14% బ్రాడర్ ఇండెక్స్ అనేది కరెక్షన్ వచ్చేసింది. ఓకే. ఓకే, అదే మీరు ఎనీ థిమాటిక్ సెక్టార్ కానీ థిమాటిక్ ఫండ్ లాంటివి చూసుకున్నట్లయితే మినిమం 15% నుంచి 25% కరెక్షన్ వచ్చేసింది. థీమాటిక్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఒకసారి మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, థీమాటిక్ ఈస్ బేసికలీ సపోజ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ ఆర్ డిఫెన్స్, అంటే ఒక ఇండస్ట్రీకి ఒక సెక్టర్కి కరెక్ట్, సంబంధించి, లేకుంటే బిజినెస్ సైకిల్ అనేది ఒక థీమ్ ఉంటుంది, డిఫెన్స్ అనేది ఒక సెక్టార్ అవుతుంది, లేకుంటే ఇన్నోవేషన్ అనేది ఒక థీమ్ అవుతుంది, టెక్నాలజీ అనేది ఒక సెక్టార్ అవుతుంది. ఇలా మ్యూచువల్ ఫండ్ రీసెంట్గా మనం మ్యూచువల్ ఫండ్లో నెంబర్ ఆఫ్ ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి డిఫరెంట్ థీమ్స్ సెక్టర్స్ బేస్ మీద. సో వీటిని కనుక తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 15% నుంచి 25% కరెక్షన్ వచ్చేసింది కొన్ని ఫండ్స్లో. పవర్ కానీ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ ఫండ్స్లో ఆల్మోస్ట్ 25%. సో ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మనం హ్యూమన్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు, ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు, వేరే అసెట్లో ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు. సో వేరే అసెట్ సపోజ్ ఒక గోల్డ్ ఉంది, ఏదైనా రియల్ ఎస్టేట్ ఉంది, ఎగ్జాంపుల్ గోల్డే తీసుకుందాం. గోల్డ్ సడన్గా ఒక 10% డిస్కౌంట్ వచ్చిందంటే జనాలందరూ అక్కడ, ఏదైనా షాప్లో 10% డిస్కౌంట్ వచ్చిందంటే అందరూ అక్కడ క్యూ కడతారు కొనడానికి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ 10% డిస్కౌంట్ దొరుకుతుంది గోల్డ్. ఓకే, ఎందుకంటే దే నో ఇన్ ఏ లాంగర్ టర్మ్ గోల్డ్ అప్రిషియేట్స్. కరెక్ట్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వెరీ లాంగ్ టర్మ్ గోల్డ్ అప్రిషియేట్స్. ట్రెడిషనల్ గా ఫ్యామిలీస్ లో చూస్తూ వచ్చాం కాబట్టి ఐడియా ఉంది. సో సిమిలర్ మెంటాలిటీ డీమార్ట్లో ఏదైనా ఐటమ్ పైన ఒక 20% డిస్కౌంట్ వచ్చింది, లేకుంటే అమెజాన్లో ఒక 30% డిస్కౌంట్ వచ్చిందంటే ఆ వస్తువు అవసరం ఉన్నా లేకున్నా దే గో అండ్ బై ఇట్. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అవుతుందో అని. దిస్ ఇస్ ద హ్యూమన్ సైకాలజీ. బట్ అన్ఫార్చునేట్గా ఈక్విటీ మార్కెట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ఎమోషన్స్ని బేసికల్గా రేషనల్గా ఆలోచించరు హ్యూమన్, రివర్స్ ఆలోచిస్తారు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లో ఒక రకమైన నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది అనమాట. మీడియా ఎప్పుడు నెగిటివిటీని హైలైట్ చేస్తుంది, పాజిటివిటీని హైలైట్ చేయదు. ఓకే, సో మార్కెట్లో 15% డిస్కౌంట్ వచ్చింది, 25% డిస్కౌంట్ వచ్చింది అంటే దాని అర్థం ప్రైస్ మనకి తక్కువకు దొరుకుతుంది. అంటే ఇప్పుడు కొన్న వాళ్ళకి ఇట్ ఈస్ అన్ అప్రిషియేటింగ్ అసెట్. కరెక్ట్. రియల్ ఎస్టేట్ గోల్డ్ ఎలాగైతే అప్రిషియేట్ అవుతుందో ఈక్విటీ మార్కెట్స్ కూడా లాంగ్ టర్మ్లో అప్రిషియేట్ అవుతాయి. అంటే దీనికి సంబంధించి వాళ్ళకి ఇనఫ్ నాలెడ్జ్ లేదు కాబట్టి మేబీ వాళ్ళ పర్స్పెక్టివ్ మారట్లేదేమో. మీలాంటి అడ్వైజర్స్ మార్కెట్లోకి వచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే తప్ప అసలు ఇలాంటిది కూడా అసెట్ క్లాస్ ఉంటుందని కొంచెం టైం పడుతుంది బిల్డ్ అవ్వడానికి. అంటే పీపుల్ ఆర్ గెటింగ్, అంటే తెలుస్తూ ఉంది, మెల్లమెల్లగా అవేర్నెస్ పెరుగుతూ ఉంది ఈక్విటీ మార్కెట్స్ పైన. కాకపోతే ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ షార్ట్ టర్మ్ మెంటాలిటీ. క్విక్గా గెయిన్ చేయాలి, తొందరలో రిటర్న్ రావాలి, ట్రేడింగ్ చేయాలి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, డే ట్రేడింగ్, ఇలాంటి కొన్ని ట్రాప్లలో పడిపోయి దే ఆర్ లూజింగ్ మనీ. అండ్ మీడియా ఈజ్ బ్రాండింగ్ ఎవ్రీ వన్ ఈజ్ లూజింగ్ మనీ. ఓకే, సో మార్కెట్ సపోజ్ సెన్సెక్స్ ఒక 200-500 పాయింట్స్ కరెక్షన్ వచ్చేస్తే మనకి మీడియాలో చాలా పెద్ద హెడింగ్ వస్తుంది, ఇన్వెస్టర్స్ లాస్ట్ ఇన్ని వేల కోట్ల లాస్ వచ్చిందని. అది ఎవరికి? షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. ఓకే, సో దీనికోసం మనం ఒక కేస్ స్టడీని చూడొచ్చు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, one of the oldest funds in Indian markets. Okay, HDFC Flexi Cap Fund started in 1995 జనవరిలో స్టార్ట్ అయింది. రీసెంట్ జనవరితో 30 years కంప్లీట్ చేసుకుంది. ఓకే, సో ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ని కనుక మనం గమనించినట్లయితే, ఓకే, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఇంత హిస్టరీ ఉంది, 30 years హిస్టరీ ఉంది. ఈ ఫండ్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని చూసేసింది. లాట్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ 30 years. ఒకటి 2001లో .com బబుల్ వచ్చేసింది, వార్స్, ఇరాన్ వారు, ఇరాక్ వార్ 90sలో, లేట్ 90sలో వార్స్, 2001లో .com బబులు, ట్విన్ టవర్, అమెరికాలో ట్విన్ టవర్ అటాక్స్, గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ 2008.
ఓకే. అండ్ 2016లో మనకి డిమానిటైజేషన్ వల్ల చాలా ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అయింది ఇండియన్ మార్కెట్స్. అలాగే 2026-11 ముంబై అటాక్స్, ఇండియా మీద అటాక్స్ జరిగాయి. దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఫేస్ ఫర్ మార్కెట్స్. అలాగే 2020లో రీసెంట్గా కోవిడ్ క్రాష్, కోవిడ్ affected lot of industries, lot of companies, consumer companies. చూసాము. Yes. సో ఇవన్నిటిని కూడా తట్టుకొని ఈ ఫండ్ హ్యాస్ చూస్తే పర్ఫార్మెన్స్ కనుక చూసినట్టే 30 yearsలో ఇట్ హాస్ జనరేటెడ్ CAGR ఆఫ్ 19%. ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ 30 years పీరియడ్లో. 1 lakh invested from the beginning is today 1.8 crore if somebody stayed invested. ₹1,00,000 30 ఏళ్ళ తర్వాత 1,80,00,000 లక్షలు అయింది. సంబడి అంటే అంత పేషెన్స్ స్టిక్ ఆన్ అయితే, బట్ వెరీ ఫ్యూ, ఐ డోంట్ నో హౌ మెనీ, బట్ వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ హావ్ స్టేడ్. ఓకే. ఈవెన్ ఒక ₹1,000 ఎస్ఐపి స్టార్ట్ చేసిన 1995లో ఒక ₹1,000 అంటే నాట్ అంటే 10,000 అంటే ఎక్స్ట్రా అనుకోవచ్చు, బట్ ₹1,000 స్టార్ట్ చేసిన కానీ టుడే దట్ సేమ్ ఎస్ఐపి ఈజ్ ఈక్వల్ టు 2 crore. ఓకే. ఒక ₹1,000 ఎస్ఐపి ఈజ్ ఈక్వల్ టు 2 crore టుడే ఇఫ్ దే కంటిన్యూడ్ ఇట్. సో వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇన్వెస్టింగ్ ఏంటంటే, ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్టింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ అన్ అప్రిషియేటింగ్ అసెట్. మనము మార్కెట్ ఎప్పుడు కూడా పెరుగుతున్నప్పుడే కొనాలి అనుకోవద్దు. పెరుగుతున్నప్పుడు కొంటే ఏమవుతుందంటే మన కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ పెరుగుతూ ఉంటుంది. సో ఎస్ఐపి ఏం చేస్తుంది అంటే ఈ కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ ని యావరేజ్ చేస్తుంది. దీన్ని డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు. ఓకే. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, మనం ఈ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే 10 బెస్ట్ డేస్ కనుక మిస్ అయ్యింటే, ఇందాక చెప్పాను 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అది 1.8 crore అయింది. బట్ ఆ 10 days బెస్ట్ డేస్ కనుక మిస్ అయి ఉంటే ఆ ఇన్వెస్టర్, ఆయన రిటర్న్స్ 1.8 crore నుంచి 91 lakhs పడిపోతాయి. అంటే 51% డ్రాప్ ద రిటర్న్. ఒక 10 days కనుక ఆయన ఆ రోజు మార్కెట్లో సెల్ చేసి మళ్ళీ పెరిగినప్పుడు కొందాము అనుకుని మిస్ అయి ఉంటే, ఆ 10 days మిస్ అయి ఉంటే 50% లాస్. ఓకే. సో అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్. సో ఇక్కడ ఏంటంటే స్టేయింగ్ ఇన్వెస్టెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్ ద మార్కెట్. టైమ్ ఇన్ ద మార్కెట్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్ ద మార్కెట్. ఓకే. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఈక్విటీ మార్కెట్స్. అండ్ మీరు డేటా కనుక చూసుకున్నట్లయితే, ఓకే, ఈక్విటీ మార్కెట్లో డేటా అంటే రోలింగ్ రిటర్న్స్ అంటాం. ఒకటి రోలింగ్ రిటర్న్స్ ఏంటంటే, వీ కెన్ పిక్ ఎనీ ర్యాండమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఒక 5-year రోలింగ్ పీరియడ్ అనుకున్నాం అనుకోండి, 5-year రోలింగ్ పీరియడ్ అనుకున్నట్లయితే ఎనీ ర్యాండమ్ 5-year పీరియడ్ తీసుకుంటే నెగిటివ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఈవెన్ మనం బ్రాడర్ ఇండెక్స్ నిఫ్టీ లాస్ట్ 25 yearsలో తీసుకున్న నెగిటివ్ రిటర్న్స్ రాలేదు. నెగిటివ్ అంటే జీరో. ఎస్, 5 years తీసుకుంటే. అండ్ ఈ యాక్టివ్ ఫండ్ లైక్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ లాంటివి తీసుకున్నా కానీ ఎనీ 5-year పీరియడ్ నో నెగిటివ్ రిటర్న్స్. దట్ ఈస్ వై యాజ్ ఏ అడ్వైజర్గా, యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా, ఫైనాన్షియల్ ప్లానర్గా మీ గోల్ ఒక 5 years పైన ఉంటేనే, 5 years 10 years, రిటైర్మెంట్ ఈజ్ వెరీ లాంగ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లాంగ్. ఇలాంటి గోల్స్ ఉన్నప్పుడు ఫ్లక్చువేషన్, షార్ట్ టర్మ్లో ఫ్లక్చువేషన్ అయినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే. యూ డోంట్ నీడ్ టు వరీ. ఇఫ్ యూ హ్యావ్ క్యాష్ ఉంటే అడిషనల్ కొను, నీకు యూనిట్ కాస్ట్ తగ్గిపోతుంది. ఫ్యూచర్లో ఎలాగో అప్రిషియేట్ అవుతుంది, మనకు తెలుసు నెక్స్ట్ 5 yearsలో పెరిగిపోతుంది అని. సో క్యాష్ ఉంటే కొను, లేకుంటే జస్ట్ స్టేస్ ఐడిల్, జస్ట్ సిట్, డూ నథింగ్. యాక్చువల్గా డూయింగ్ నథింగ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ ఇన్ మార్కెట్. ఎస్, that is what Warren Buffett also says. He didn't make money by doing too many things, just sitting. He bought Coca-Cola and just patience తో ఉంటేనే మార్కెట్స్ లో మనకు. yes. So and I want to highlight one more point ఏంటంటే, ఈక్విటీ మార్కెట్స్ ఆర్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. ఓకే. ఈక్విటీ మార్కెట్స్ షార్ట్ టర్మ్లో చాలా హైగా ఫ్లక్చువేట్ అవుతాయి. షార్ట్ టర్మ్ అంటే 1 year పీరియడ్. చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే 1 yearలోనే చాలా ఎక్కువ రిటర్న్స్ రావాలి. ఓకే. సో సేమ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ డేటా మనం తీసుకున్నట్లయితే, మీరు ఎనీ బెస్ట్ 1 year తీసుకోండి. ఈ 30 years పీరియడ్లో ఎనీ బెస్ట్ 1 year కనుక తీసుకున్నట్లయితే, బెస్ట్ 1 year పర్ఫార్మెన్స్ ఫర్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఇస్ 179% ఇన్ ఎ సింగిల్ ఇయర్. అటువంటి రీసెంట్ కదా 179% ఇన్ ఎ సింగిల్ ఇయర్ ఇచ్చింది. విచ్ ఇయర్? I think it is 2000 some I don't exactly remember the year, but single year it has given 179%. Okay. So దానికి ముందు అంత క్రాష్ వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్. Yes. And worst return
వర్స్ట్ రిటర్న్ -53%. అంటే ఇట్ కెన్ గో -53% ఇన్ అ సింగిల్ ఇయర్, ఇట్ కెన్ గో 170% ఇన్ అ సింగిల్ ఇయర్. కరెక్ట్. దట్ ఈస్ ద వాలటిలిటీ ఆఫ్ ఈక్విటీ మార్కెట్. అవును. అదే మీరు దీన్ని లాంగర్ పీరియడ్కి ప్రొజెక్ట్ చేసినట్టయితే, అంటే ఒక 15 years ప్రొజెక్ట్ చేస్తే సేమ్ ఫండ్ 15 years బెస్ట్ 15 year పీరియడ్ తీసుకున్నట్లయితే, బెస్ట్ 15 year ఎనీ బెస్ట్ 15 year కంటిన్యూస్ 15 year పీరియడ్ తీసుకుంటే 30% CAGR కంటిన్యూస్లీ 15 years ఇట్ హస్ గివెన్. ఓకే. 30% CAGR కంటిన్యూస్లీ ఫర్ 15 years. అదే వర్స్ట్ కేస్ తీసుకుంటే 15 yearsలో ఎనీ గెస్ వర్స్ట్ కేస్? జనరల్గా వర్స్ట్ కేస్ 1 yearలో వర్స్ట్ కేస్ వాజ్ -53%. బట్ 15 yearsలో వర్స్ట్ పీరియడ్ ఏముంటుంది? మేబీ 15% or 12%. యా, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ స్పాట్ ఆన్. వర్స్ట్ పీరియడ్ వాజ్ 11%. ఓకే. 11%. దట్ మీన్స్ ఈవెన్ వర్స్ట్ కూడా నెగిటివ్లోకి వెళ్ళలేదు, లెస్ దెన్ 10% లేదు వర్స్ట్ పీరియడ్ కూడా. అవును, వర్స్ట్ పీరియడ్ కూడా లెస్ దెన్ 10% లేదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టింగ్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ ఈ టైము ఆ టైం అని కాకుండా స్టే ఇన్వెస్టెడ్. వెన్ ద మార్కెట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్. అండ్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్, డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ సిట్ అంటిల్ యువర్ గోల్స్ ఆర్ రీచ్డ్. మన గోల్ వచ్చే వరకు స్టే ఐడియల్, నో క్యాష్, జస్ట్ స్టే ఐడియల్, లెట్ ఇట్ అప్రిషియేట్. సో డోంట్ ట్రై టు ఓవర్ స్మార్ట్. చాలా మంది ఓవర్ స్మార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. సో ఐ విల్ స్టాప్ నౌ, ఐ విల్ రిడీమ్ నౌ, అండ్ ఇంకా ఫర్దర్గా తగ్గిన తర్వాత మళ్ళీ కొంటా. నో, యూ నెవర్ నో వాట్ ఈస్ డౌన్, వాట్ ఈస్ ద బాటమ్. కరెక్ట్. బై ద టైమ్ యూ రియలైజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అప్ బై 30%. సో యూ లూజ్ ద 30%. కరెక్ట్. చాలా బాగా చెప్పారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ సంవత్సరంలో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దట్ డిపెండ్స్ అనమాట మీ గోల్ పైన. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ హొరైజన్ పెట్టుకొని మినిమం ఒక 10 years, 15 years, 20 years ఇలాంటి టైం ఫ్రేమ్స్ పెట్టుకుంటే మీకు లాస్ రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆయుష్మాన్.